డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈవేళ ప్రధాని మోదీతో సమావేశమవుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీకి అపాయింట్మెంట్ ఖరారైంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అమలు కావాల్సిన హామీలు, ఐటీఐఆర్ ప్రాజెక్టుపై మోదీతో వారు చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈవేళ ప్రధాని మోదీతో సమావేశమవుతారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు ప్రధాని మోదీతో భేటీకి అపాయింట్మెంట్ ఖరారైంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అమలు కావాల్సిన హామీలు, ఐటీఐఆర్ ప్రాజెక్టుపై మోదీతో వారు చర్చించున్నారు. ఈ అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలు ఏంటి? రైట్ జ్యోతి, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీని ఢిల్లీలో కలవనున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయనకు అపాయింట్మెంట్ ఖరారైంది. 12 గంటలకు ఈరోజు బయలుదేరే అవకాశం ఉంది. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వెళ్తున్నారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి RRR ప్రాజెక్టుపై సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అయితే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని చెప్పి కోరున్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా ఐటీఐఆర్ పార్కు, ఇదివరకు ఉప్పల్ కారిడార్ లో ఐటీఐఆర్ పార్కు గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం పోయేటప్పటికీ గత ప్రభుత్వాలు మారడంతో, అంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, సమన్వయ లోపమో మరే కారణాలతోనే ఐటీఐఆర్ పార్కు రద్దయింది. దాన్ని మళ్ళీ తిరిగి మంజూరు చేయాలని చెప్పి కూడా కోరే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అంటే సంవత్సరానికి దాదాపుగా 43,000 కోట్ల నిధులు రావాలని చెప్పి అంచనా వేసింది బడ్జెట్ లో. అయితే ఇప్పటికీ 5,000 కోట్ల వరకే వచ్చాయి. మిగతా నిధులపై కూడా వెంటనే, అంటే మిగతా నిధులను కూడా మంజూరు చేయాలని చెప్పి ప్రధానమంత్రిని రిక్వెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వాటాలు కూడా, అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున కేంద్రం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలకు సంబంధించిన నిధులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో వాటి అన్నింటినీ ఇమీడియట్లీ విడుదల చేయాలని చెప్పి కూడా కోరే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రమేష్.